ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గం అంటేనే ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వన్నికుల క్షత్రియులు ప్రత్యేకమైన కీలకమైన పాత్ర పోషిస్తారు. ఈ యొక్క నియోజకవర్గానికి మీకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ ఈ యొక్క జనసందోహం? ఈ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చివరి ఎలక్షన్స్. ఎందుకంటే ఈరోజు 90,000 ఓట్లు ఉన్న ఈ వన్నిరేడ్లు వన్నికుల క్షేత్రులు ఉన్న ఈ ఇక్కడ కాన్స్టిట్యున్సీలో 35 ఏళ్లుగా పాలన చేస్తూ వాళ్ళకి ఏం చేయకపోగా ఎక్కువ చెప్పాలంటే అనగదొక్కారని చెప్పాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం, ఎమ్మెల్సీ ఇవ్వడం, ఇద్దరికి ఎమ్మెల్సీ ఒకే జిల్లాలో ఇవ్వడం కూడా వన్నిరెడ్డికి ఎప్పుడు లేని వైభవాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. దెబ్బతో ఈరోజు వన్నికుల క్షేత్రులు అందరూ కూడా ఈరోజు జగన్ వైపున ఉన్నారు, ఆయన హృదయాల్లో ఉన్నారు. తప్పకుండా ఈసారి భరత్ని గెలిపించుకుంటే తప్పకుండా మీకు మినిస్ట్రీ కూడా ఇస్తున్న క్యాబినెట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రకటించారు ఆ రోజు నుంచి ఈ రోజు మంచి ఈరోజు నామినేషన్ చూస్తే కన్నా ఇది ఒక జైత్రయాలు జరుగుతుంది, నవ్వుతున్న విషయం అన్నట్టు. ప్రజల స్పందన చూస్తే తప్పకుండా ఇది చివరి ఎలక్షన్ చంద్రబాబు నాయుడికి భారత్ని తప్పకుండా ఈరోజు అత్యధిక మేరకు గెలిపించుకొని తప్పకుండా మినిస్టర్ చేసుకోవాలని ప్రజలు నిర్ణయించుకారు. ముఖ్యంగా బీసీలు వన్నిరెడ్డిలు వన్నికుల క్షత్రియులు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు ఫస్ట్ సారి ఈ బీసీల కాన్స్టిట్యూన్సీ ఈ కుప్పం తప్పకుండా చివరిగా తుడిచిపెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు ఇది అంతమని కూడా వన్నిరెడ్డి చేతులు అంతమవుతుందని నేను ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వన్నికుల క్షేత్రులంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ యొక్క ప్రకటనతో జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎప్పుడు 45 ఏళ్ల ముందు ఎన్టీఆర్ గారు ఒక్కసారి వన్నికుల క్షేత్రులకి కాళస్లో ఇవ్వడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు ఏనాడు పర్టికులర్ కమిటీ ఏ పదవి ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు 5 లక్షల మంది ఉన్నారు, కుప్పంలో 90,000 మంది ఉంటే కాళాస్లో 40,000 మంది ఉన్నారు. ఇక్కడ గంగాధర నెల్లూరు, చిత్తూరు 30,000, అలాగే పలమనేరు 30,000, పూతలపట్ల 32,000, ఇలాగా ఒక 5 లక్షల పైగా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నారు ఈ కులస్తులు. అలాంటి ఎందుకో విధులున్న చంద్రబాబు నాయుడు ఏ రోజుగా ఆయన విధులు పనిచేయలేదు. ఇక్కడ తప్పకుండా ఈసారి వన్నికుల క్షేత్రం వన్నిరెడ్డి తప్పకుండా చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి బుద్ధి చెప్తారు. వాళ్ళ కక్ష సాధించుకున్నారు. ఈరోజు నిర్ణయించుకున్నారు ప్రజలు. తప్పకుండా ఆ సత్తా ఈ రోజు వచ్చే ఎలక్షన్స్ వన్నిరెడ్డి వన్నికుల క్షేత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీ కాదని ఈరోజు నిర్ణయించుకున్నారు. కాబట్టి మొత్తం వన్ సైడ్ ఈరోజు పనిచేసే పరిస్థితి తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు కూడా వన్నికుల క్షత్రియులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నటువంటి టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. ప్రధానంగా ఈరోజు కుప్పంలో జరిగినటువంటి నామినేషన్ సందర్భంగా ర్యాలీలో అశేష జనవాహిని నడుమ నామినేషన్ కట్టడం జరిగింది. కుప్పం నుంచే ఈ యొక్క ప్రక్రియ అనేది మార్పు అనేది ప్రారంభమవుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.